ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలో సెప్టెంబర్ నెల ఉత్పత్తి 61% ఉందని జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వివరించారు. సెప్టెంబర్ నెలలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 4.52 లక్షల టన్నులకు గాను 2.77 లక్షల టన్నులు సాధించడం జరిగిందన్నారు. భారీ వర్షాలతో సెప్టెంబర్ నెల ఉత్పత్తి వెనుకపడిపోయిందన్నారు. భూగర్భ గనుల్లో 84% ఉత్పత్తి సాధించగా ఓసీపీలో 52% ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే గడిచిన 6 నెలల్లో శ్రీరాంపూర్ ఏరియాలో 71% ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. సింగరేణి సంస్థ గడిచిన 6 నెలల్లో 90% బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. చెన్నూరు గనులు ఓసీపీగా మార్చేందుకు ప్రతిపాదనలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దాంతో ఆ ఏరియాకు పూర్వ వైభవం ఏర్పడుతుందని, సింగరేణి క్వార్టర్లు కూడా వినియోగంలోకి వస్తాయని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా SRP1, RK న్యూటెక్, RK7 గనుల్లో అదనపు పని స్థలాలు గుర్తించడం జరిగిందని, ఈ గనుల్లో మరో 5-6 సంవత్సరాల వరకు ఉత్పత్తి కొనసాగించవచ్చన్నారు. ఈ ఏడాది 70 రోజుల పాటు వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అలాగే ఓబీ కాంట్రాక్టరు వారికి నిర్దేశించిన ఓబీ లక్ష్యం పూర్తి చేయలేదన్నారు. శ్రీరాంపూర్ ఏరియాకు 40 సంవత్సరాల వరకు భవిష్యత్తు ఉందన్నారు. సింగరేణి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు ప్రాజెక్టులు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేశ విదేశాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3470 మంది యువతకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో SO2 GM N సత్యనారాయణ, DYGMలు చిరంజీవులు, రాజేశ్వరరావు పాల్గొన్నారు. 71% ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఒకటి, ఐకేలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఓబీఆర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉన్నది. అరౌండ్ ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేసేది ఓన్లీ 35%లో చేస్తున్నారు. శ్రీరాంపూర్ ఓసీ ఖచ్చితంగా 2 కాంట్రాక్ట్స్ కూడా పర్లేదు, బాగానే పికప్ అయినాయి. ఈ ఆర్థిక సంవత్సరాలు చెప్పినట్టుగా 24 మరి 25 ఆర్థిక సంవత్సరాలు మెయిన్గా మనకు కోల్ ఇక్కడ ఒక 38 నుంచి 40 లక్షల టన్నులు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే షార్ట్ ఫాల్ ఉన్నటువంటి ఐకేని కూడా ఇది కవర్ చేసేసి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం యొక్క ఎండింగ్ కల్లా డెఫినెట్గా శ్రీరాంపూర్ ఏరియాలో 90% వరకు మనకి ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది, అంటే ఏం డౌట్ లేదు. దీనితో పాటుగా మరి ఏరియాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, క్యాపిటల్ వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం 11 మెగావాట్స్ చెన్నూరులో ఏదైతే అనుకున్నామో అది ఆల్రెడీ జనరేషన్ స్టార్ట్ అయింది. అది అఫీషియల్గా మనం ఇంకా కమిషన్ చేయాలి. దాంతోపాటు మరి మనకు CSF క్యాంపులో ఉన్నటువంటి ఒక సింగరేణి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అది మున్సిపల్ అనుకున్న ఆ పేరు మార్చినటువంటి అది కూడా ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నది. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్, మెయిన్గా గోదావరి వాటర్ ఏదైతే ఉన్నదో మనకి దాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఒక పైప్ లైన్ సుమారుగా 5.5 కోట్లు పెట్టి కంప్లీట్ చేసినాం. ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరేషన్ సిస్టమ్ 16 కోట్లు మనకు మేనేజ్మెంట్ శాంక్షన్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కూడా అవార్డ్ అయింది. ఆ వర్క్ కూడా ఆల్రెడీ మనం గ్రౌండ్ చేయడం జరిగింది. ఇది 1 ఇయర్లో కనుక కంప్లీషన్ అయినట్టు మనకి దగ్గర కూడా 30 లక్షల నుంచి 40 లక్షల గ్యాలన్ వాటర్ డైలీ మనం ఫిల్టరేషన్ చేసి దాన్ని శుద్ధి చేసి మనకి ఇక్కడ నివసిస్తున్నటువంటి మన ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి రక్షిత మంచినీటిని మనం సప్లై చేయగలుగుతాం అనేది అది నేను చెప్పగలుగుతాను మేనేజ్మెంట్ నుంచి. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆమె కోడలు శైలక్య చేతుల మీదుగా చీరల పంపిణీ మంగళవారం జరిగింది. వైశ్య భవన్లో మేదరివాడ, పద్మశాలి నగర్లలోని మహిళలకు చీరలు అందజేశారు. ట్రస్టు సభ్యత్వం కార్డు ఉన్న మహిళలకు చీరలు పంచారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 10 ఏళ్లు చీరలు పంచుతామన్నారు. సుమారు 1,00,000కు పైగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమల రమేష్, కౌన్సిలర్ బానేష్, హేమలత, పద్మ, పెంట రజిత ఇతరులు పాల్గొన్నారు. చెల్లెళ్ళకు, పెద్దమ్మలకు అందరికీ నమస్కారం. అమ్మ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగర్ రావు గారు మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర కాంతగా ఇవ్వాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఇస్తున్నాం. అమ్మ దయచేసి మా కష్టం కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ చీర అంటే ఏమంటే ఒక చీర మీ వరకు రావాలంటే మేము రోజు కనీసం 16 గంటలు కష్టపడుతున్నాం.
ఈసారి తప్పకుండా మీకు చీర కొంచెం కలర్ నచ్చినా నచ్చకపోయినా బాగున్నా కూడా కొంచెం అడ్జస్ట్ కండి దయచేసి. ఈరోజు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, అలాగే డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మన మంచిర్యాల టౌన్లోని 8, 9, 21, 22, 23, 24 వార్డులలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు 10 సంవత్సరాల చీరలు ఇస్తానన్న మాటను గెలిచినా ఓడినా కానీ నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్క ఆడబిడ్డను తన సొంత ఆడబిడ్డలాగా అనుకొని చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అభిమానించి ఎంతగా ఆడపడుచులను అభిమానిస్తున్నారో అంతగానే మొన్న పోయిన ఎలక్షన్లో అభిమానంతో ఆశీర్వదించారు ఆడబిడ్డలందరూ. ఇంకా మున్ముందు కూడా మీ ఆశీర్వాదాలు అందరి ఆడబిడ్డల ఆశీర్వాదాలు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి ఉండాలి. ఈ చీరల పంపిణీ ప్రోగ్రాంను పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు 16,000 చీరలతో 7 సంవత్సరాల కిందట మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 1,00,000 చీరల దాకా చేరుకోవడం జరిగింది. ప్రేమ్సాగర్ రావు గారికి ఆడపడుచుల ఆశీర్వాదాలు ఎల్లవెల్లలో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేవు. కానీ ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవ కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ప్రకృతి నుంచి తయారు చేసిన రంగులతో చేనేత వస్త్రాలు తయారు చేస్తున్న చేనేత కళాకారుడు ఉరవకొండ ఓదేలును మంగళవారం లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు గోనెశ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ ఓదెలు హానికరమైన రంగులు వేయకుండా ప్రకృతి నుంచి తీసిన రంగులను వాడుతూ బట్టలు నేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఓదెలు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి సహజమైన రంగులతో బట్టలు నేస్తున్నామన్నారు. తమ ప్రతిభను విన్న జర్మన్ దేశస్థులు అక్కడికి ఆహ్వానించారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఎంతోమంది కళాకారులు మరియు క్రీడాకారులు, అదేవిధంగా ఎన్నో కళలు గల వ్యక్తులు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం కూడా అనుకుంటాం మంచిర్యాల జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా. కానీ వాస్తవంగా కళలు తీసేవాళ్ళు ఎదుగులేక ఇవాళ వాళ్ళ కళలన్నీ కూడా గుర్తింపు లేకుండా పోతున్నాయి. అటువంటి వ్యక్తినే ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల ద్వారా మేము వారు సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నాను. వారు ఉరవకొండ ఓదెలు గారు, చెన్నూరు వాస్తవ్యులు. వారు వృత్తి చేనేత వృత్తి. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఆ వృత్తిలోనే ఉంటూ వారు నేసిన బట్టలను మరి న్యాచురల్ కలర్స్తో అద్ది వాటిని ఇలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క కళను తయారు చేయడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దేశస్థులు వారిని రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం జరిగింది. వారు వచ్చే అక్టోబర్ 15 నాడు జర్మనీకి వెళ్తున్నారు. ఆ సందర్భంగా వారిని మీకు పరిచయం చేస్తూ వారి యొక్క కళను కూడా వారే చెప్పడం జరుగుతుంది. నా పేరు ఊరుగొండ ఓదేలు, విలేజ్ చెన్నూరు, పద్మనాభ కాలనీ. అంటే మా వృత్తి చేనేత. మా పెద్దల నుండి, మా తాత తండ్రుల నుండి అదే పని చేస్తూ వస్తున్నాము. కానీ ఈ రోజుల్లో అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడుకున్న సందర్భంలో ఏమంటే కెమికల్ కలర్ల బట్టలు వాడుతున్న సందర్భంలో దానివల్ల కొన్ని ఎలర్జీలు వస్తున్నాయని తెలిసి ఇప్పుడు ఏదైతే ప్రకృతి ఇచ్చిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులతోటి మేము అద్దకం చేసి బట్ట తయారు చేసి చాలామందికి అమ్మడం జరుగుతుంది. అంటే ఈరోజు ఏదైతే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ చెత్త రంగుల అద్దకం చేసినటువంటి బట్టలు వాడినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అది పూర్వము వాళ్ళ పెద్దలు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నుండి చేసినటువంటి విద్య కనుమరుగైపోయిన సందర్భంలో మేము గత 35 సంవత్సరాల నుండి ముందు తీసుకొచ్చి ప్రతి విలేజ్లలో ఎవరికైతే ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళందరికీ నేర్పిస్తూ దానిని ముందుకు తీసుకుపోతూ కనుమరుగు కాకుండా చూసే విధంగా మేము
అన్ని రకాల చెట్ల నుండి రంగులు తీసి అద్దకం చేసి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానిని చూసి దేశ విదేశాలలో వాళ్ళు కూడా ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆసక్తి చెంది జర్మనీ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసమని మాకు ఒక గౌరవంగా పిలవడం జరిగింది మమ్మల్ని. దాని గురించి ఈ నెల 17వ తారీఖు మేము జర్మనీ వెళ్ళబోతున్నాము. ఒక టీము ఒక 8 మందిని కలిసి పోతూ ఉన్నాము. ఎందుకంటే ఇందులో భాష ప్రాబ్లం వల్ల కొందరు ఇంగ్లీష్ రావాలి, తెలుగులో మాట్లాడినప్పుడు చెప్పాలి. అందుకోసమని కొందరు ఇలాంటి కళాత్మకంగా అన్ని రకాల చేనేతలు చెట్టరంగుల నుండి తీసే అద్దకములే కాకుండా అనేకమైన డిజైన్స్ చేసే డైయింగు, మన బాందిన్ డిజైన్స్, ఎన్నో రకాల డిజైన్లు చేసే వాళ్ళని కలిసి వెళ్తూ ఉన్నాము. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కన్వెన్షన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఆటో డ్రైవర్లు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్తో పాటు సీనియర్ బీజేపీ నాయకుడు గోనె శ్యామ్ సుందర్రావు, ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వినయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, తొగరు సుధాకర్, శ్రీరామోజ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాత దినోత్సవం సందర్భంగా నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ T20G ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటుగా ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేషన్ అండ్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి మోటివేటర్స్ని మేము సన్మానించే కార్యక్రమాన్ని ఈరోజు కన్వెన్షన్లో నిర్వహిస్తున్నాము. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వివిధ సంఘాల సభ్యులు వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి రావడం అభినందనీయము. అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఆల్ డెలిగేట్స్, అలాగే మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రముఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, ఆటోనగర్ అసోసియేషన్, HDFC, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి రెగ్యులర్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తూ వాళ్ళకి సన్మానం చేయడం, వాళ్ళకి ముఖ్య అతిథుల చేతులుగా ప్రశంసా పత్రాలు అందజేయడం ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దానికి నేను ఇన్ఛార్జిగా లైన్ భీమన్సోన్ రెడ్డి, మైక్రో క్యాబినెట్ మెంబర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. సో ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని మేము గ్రాండ్గా నిర్వహిస్తూ ఉంటాము. సో కాబట్టి రక్తదాతలు వాళ్ళకు అప్రిసియేషన్ చేయాలని, వాళ్ళను ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనిలో వచ్చి వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల రెవల్యూషన్ స్కూల్లో విద్యార్థినులు బతుకమ్మ పండుగను మంగళవారం జరుపుకున్నారు. బుధవారం నుంచి దసరా సెలవులు రావడంతో మంగళవారం బతుకమ్మ ఆడారు. విద్యార్థినులు, అధ్యాపకులు స్కూల్ ప్రాంగణంలో తీరొక్క పూలతో అమర్చిన బతుకమ్మల మధ్య పాటలు పాడుతూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ ముందు స్కూలులో బతుకమ్మ ఆడుతారని విద్యార్థినులు తెలిపారు. సహచర విద్యార్థినులతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆడబిడ్డల అరచేతులనే
పూలే నీలో సిగ్గులుగా అక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లా ఊరేగరావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి. అందరికీ నమస్కారం. రెవల్యూషన్ హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారండి. అందుకు మా కరెస్పాండెంట్ సార్ గారు విష్ణువర్ధన్ రావు గారు, మా ప్రిన్సిపల్ సార్ గారు అండ్ మా తోటి టీచర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మన సాంప్రదాయాలని మన పద్ధతులని అన్నీ ఒక పద్ధతిగా నేర్పించేటట్టుగా ఈ పండుగలని మన పాఠశాలలో జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ అనేది ఆడపడుచులకు ప్రత్యేకమైన పండుగ మరియు విశిష్టమైన పండుగ. ప్రతి ఆడపడుచులు అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి జరుపుకునేటటువంటి ఘనమైన పండుగ ఇది. ఈ పండుగకు పురాణమైన ఒక చిన్న కథ ఉంది. పూర్వకాలంలో ధర్మాంగదుడు సత్యవతి అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 9 కుమారులు ఉండేవారు. ఆ కుమారులు చాలా ధైర్య సాహసాలు కలవారిగా ఉండేవారు. ఆ ధైర్య సాహసాలు కలవారిగా ఉండడంతో శత్రురాజులు వీరిపై దండెత్తి ఆ 9 కుమారులను చంపేశారు. ఆ ధర్మాంగదుడు అతని భార్య చాలా బాధతో తన రాజ్యంలోని ఉన్న సంపదలన్నిటినీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ పనిచేసి వారు అరణ్యాలకు వెళ్ళి ఘోరమైన తపస్సును ఆచరిస్తారు. ఆ ఘోరమైన తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మీదేవి ప్రత్యక్షమైన తర్వాత ఆ 20 దంపతులు మాకు లక్ష్మీదేవిని పుత్రికగా మాకు జన్మించి మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని ప్రార్థిస్తారు. తదాస్తు అని ఆ లక్ష్మీదేవి అక్కడి నుండి అంతర్ధానమైపోతుంది. లక్ష్మీదేవి పుత్రికగా సంవత్సర కాలంలోనే ఆ అరణ్యంలోనే వారికి జన్మిస్తుంది. జన్మించిన తర్వాత అరణ్యంలో ప్రతి పూల మొక్క ప్రతి చెట్టు నిండుగా పచ్చదనంతో చాలా రకాల పువ్వులతో వనమంతా చాలా కలకలలాడిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఋషులు మునులు ఆ పుట్టినటువంటి అమ్మాయి లక్ష్మీదేవి యొక్క అంశే అని భావించి ఆ అమ్మాయికి బతుకమ్మ అని నామకరణం చేస్తారు. ఆ మునులు ఋషులు అక్కడ ఆ వనంలో పెరిగినటువంటి పువ్వులను అన్నిటినీ ఒక మేరువులాగా ఒక గోపురంలాగా పేర్చి అమ్మవారికి నవరాత్రులు చేస్తారు. అప్పటి నుండి మనం ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మహిళలందరూ ఆ బతుకమ్మ పండుగను సంతోషాలతో జరుపుకొని సకల సౌభాగ్యాలు సంపదలు పొందాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అందరికీ ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు. మా రెవల్యూషన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈ దసరా పండుగనే కాకుండా ప్రతి ఒక్క పండుగను కూడా మా కరెస్పాండెంట్ గారు మా ప్రిన్సిపల్ గారు చాలా గొప్పగా చేస్తారు. దేనికోసం అంటే మా పిల్లలకి ప్రతి ఒక్క పండుగ విశిష్టత తెలియచేయడానికి. దానితో పాటు ఈ బతుకమ్మ పండుగని చేసుకోవడానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకంగా తెలుగువారి పండుగ. తెలుగుదనంతో పూర్తిగా నిండి ఉంటుంది. 9 రోజుల పాటు చేసుకునే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క తెలుగు పేరు మాత్రమే ఉంటుంది. ఇందులో ఎక్కడా సంస్కృతం అనేది కనిపించదు. అందుకని దీన్ని పూర్తిగా తెలుగువారి పండుగ అని అంటాము. దాంతోపాటు ఈ 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారి నవరాత్రులతో పాటు మనం బతుకమ్మను కూడా పూజిస్తాం. అంటే బతుకమ్మను గౌరీమాత ఒక దైవంగా పూజిస్తాం. ఈ నవరాత్రులతో పాటు బతుకమ్మను కూడా గౌరీదేవిగా పూజిస్తాం. దాంతోపాటు మరొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. బతుకమ్మ కోసం వాడే ప్రతి పూలు అండ్ ఆకుల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు ఈ పువ్వుల్ని తాకడం వలన వారికి చాలా యూజెస్ ఉంటాయి. దాంతోపాటు వీటిని నీటిలో నిమజ్జనం చేస్తాం. నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవ్వడం వల్ల అందులో ఉండే జలచరాలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల బతుకమ్మ పండుగ ఏంటంటే మనుషుల మధ్య ఆత్మీయత కోసం మాత్రమే కాకుండా వ్యక్తికి ప్రకృతికి నీటికి మధ్య అనుబంధంగా కూడా జరుపుకుంటున్నారు. దేవతల మహోత్సవంగా జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ అని రామకృష్ణాపూర్ ఎస్ఆర్కే పాఠశాల కరెస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య అన్నారు. పట్టణంలోని తవక్కల్ ఆల్ఫోన్సా ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు ఉపాధ్యాయురాలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలను పాడుతూ సందడి చేశారు. విద్యార్థుల సందడితో సద్దుల బతుకమ్మ పండుగ వాతావరణం ఏర్పడింది. రేపటి నుండి మొదలయ్యే ఎంగిలి పూల బతుకమ్మ పండుగతో 9 రోజులు వివిధ రూపాలుగా బతుకమ్మలను పేర్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జరుపుకునే ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. Yeah.
భారతదేశంలో సర్వమతాలు, సర్వకులాలు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాలు ఈ భారతదేశానికి నిలయం. అందులో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొలవని విధంగా తెలంగాణ లోపల పువ్వులను దేవునికి పెడతారు. ఆ పువ్వులనే దైవంగా భావించి ఇక్కడ తెలంగాణ మహిళలందరూ కూడా ఆ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను మాకు బతుకునియమ్మ, మా యొక్క పశువు కుంపాలు చల్లగా చూడమ్మా అని చెప్పి ఈ తెలంగాణలో పువ్వులనే దైవాలుగా భావించి కొలుచుకునే సిస్టమ్ మన తెలంగాణలో ఉంది. అలాగే మా పాఠశాలలో సర్వమతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని మతాలకు ఏ మతం వచ్చినప్పటికీ కూడా ఎవరి పండుగను వాళ్లకు ఎంతో ఘనంగా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క మతానికి అనుగుణంగా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తున్న సందర్భంగా ముందస్తు మా పిల్లలకు బతుకమ్మ అంటే ఏంది, ఆ బతుకమ్మని ఏ విధంగా చేస్తారు, ఆ బతుకమ్మని ఏ విధంగా ఆడతారు, ఎన్ని రోజులు ఆడతారు, ఏ విధంగా ఆడతారనే ఈ సాంప్రదాయాన్ని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఈ బతుకమ్మ ముందస్తు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి విద్యార్థి, ప్రతి మా యొక్క టీచరు, అన్ని మతాల టీచర్లు, అన్ని మతాల కులస్తులందరూ కూడా ఈ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మ యొక్క సాంప్రదాయాలను నేర్చే విధంగా మీ వాళ్ళకు కూడా నేర్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.